హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ మీద, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ మీద మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు ఆ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ మీరు జస్ట్ 5,000 రూపీస్ పే చేసి మీరు ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీని ఫీ వచ్చేసరికి మీకు 15,000 రూపీస్. సో 3 monthsలోని మీరు ఇన్స్టాల్మెంట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఈ కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th April వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సూన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కిక్ స్టార్ట్ ప్రిపరేషన్ అనేది ఇవ్వండి. సో మంచిగా ప్రిపేర్ అయితే, ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ అయితే మంచిగా క్లియర్ చేయొచ్చు. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి విందాం. అయితే వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో మన శ్రీకాకుళంలోని కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేశారనమాట. అయితే మీకు ఇక్కడ సివిల్స్ ఫ్యాకల్టీ చే మీకు ఇక్కడ బోధన చేయబడుతుంది. ఫీజు వచ్చేసరికి మీకు 18,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఈ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. అంటే అర్థం ఏంటి, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో రీసెంట్గా ఫస్ట్ బ్యాచ్ ఇది అగ్నివీర్స్. ఓకే, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. దేని నుండి? ఇండియన్ ఆర్మీ నుండి ఫస్ట్ బ్యాచ్ అనేది, ఇండియన్ నేవీ నుండి ఫస్ట్ బ్యాచ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అయితే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని అగ్నిపత్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇది అగ్నిపత్ యాక్చువల్లీ డిఫెన్స్ రిలేటెడ్ అనమాట. అయితే దీంట్లో ఏంటి అంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఈ యూత్ వీళ్ళ తాలూకా యూత్ స్టేజ్కి ఇంకా ఎక్స్పీరియన్స్ స్టేజ్లోని లైఫ్ బ్యాలెన్స్ అనేది కష్టం. ఇండియాలోని ఏంటి అంటే మనకి ఈ డిఫెన్స్ సైడ్ పెన్షన్స్ కానీ శాలరీస్ అనేవి చాలా హ్యూజ్ బర్డెన్ అయిపోతుంది. అది రెడ్యూస్ చేయడం కోసం గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక కొత్త కాన్సెప్టే అగ్నిపత్ స్కీమ్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే అగ్నివీర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మిలిటరీలోకి డిఫెన్స్లోకి ఎంటర్ అయ్యి ఇండియాని సర్వ్ చేయాలి అనే కాంటెక్స్ట్ ఉంటే మీకు దీనికి హెల్ప్ చేయడానికి కోసం అని చెప్పేసి అగ్నిపత్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ అగ్నిపత్ ద్వారా టోటల్ వాళ్ళకి ట్రైనింగ్తో పాటు 3 to 4 years వాళ్ళకి సర్వీస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత 1/3 మెంబర్స్ అనేవాళ్ళు రీటైన్ అయిపోతారు అండ్ మిగతా వాళ్ళని ముంచి పంపించేస్తారనమాట. సో నెలకు ఆల్మోస్ట్ 30,000 నుండి 40,000 రూపీస్ శాలరీ అనేది ఇస్తూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారనమాట. సో దీని ద్వారా యూత్ని డిఫెన్స్లోకి అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో దానికి గాను రీసెంట్గా వీళ్ళేమొంచి కొంతమంది దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగ్నివీర్స్ అంటారనమాట. సో వీళ్ళు రీసెంట్గా వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అనేది అయిపోయిందనమాట. సో ఎంతమంది? ఆల్మోస్ట్ 2,585 అగ్నివీర్స్. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 272 ఫీమేల్స్. ఓకే, విమెన్ 272 ఉన్నారనమాట. అయితే ఎక్కడ వీళ్ళ ట్రైనింగ్ అనేది ఫినిష్ చేశారు? ఐఎన్ఎస్ చిల్కా. ఇది కూడా మనకి జాగ్రఫీ కాంటెక్స్లో కూడా ఇంపార్టెంటే. ఈ చిల్కా అనేది మనకి రివర్ అనమాట. ఇట్స్ లైక్ ఇన్ ఒడిషా అనమాట. సో అయితే రీసెంట్గా ఈ పెరేడ్ కూడా ఎవరు కండక్ట్ చేశారు? చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, అతని పేరు హరికుమార్ గారు, మిస్టర్ హరికుమార్. అండ్ ఆల్సో ఈవెన్ ఆ పెరేడ్లోని పిటి ఉషా కూడా రన్నర్.
ఇన్ ఇండియా. అండ్ అలానే మనకి పిటి ఉషా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. ఇంకా అలాంగ్ విత్ నేవెల్లోని ఎవరెవరైతే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ అవ్వడం అనేది ఇక్కడ జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఆర్టికల్. అగ్నిపథ్ స్కీమ్ గురించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి రీసెంట్గా ఐఐటి మద్రాస్ వాళ్ళు ఐఐటి మెడ్రాస్ రీసెర్చర్స్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే మిల్క్ అడల్టరేషన్ టెస్ట్. మిల్క్ అడల్టరేషన్ టెస్ట్ అంటే అర్థం ఏంటి? సో వెరీ సింప్లీ 3D పేపర్ తోటి, ఓకే, 3D పేపర్ తోటి జస్ట్ ఒక మిల్లీ లీటర్ ఆఫ్ మిల్క్ యూస్ చేసి మిల్క్లోని ఎంత అడల్టరేట్ అయిపోయింది అనేది చెప్పొచ్చు. అయితే ఇంతకీ అడల్టరేషన్ అంటే అర్థం ఏంటి? సో మిల్క్లోని ప్యూర్ మిల్క్ ఉంటే దాన్ని నార్మల్గా ప్యూర్ మిల్క్ అంటాం. అలా కాకుండా దాంట్లోని ఏమైనా యాడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ లిక్విడ్ కానీ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ యూరియా కానీ డిటర్జెంట్లు సోప్లు అలాంటివి ఏమైనా వాడారనుకోండి మిల్క్లోని, దాన్ని అడల్టరేషన్ అంటారనమాట. సో ఇంతకుముందు ఏంటి అంటే ఇది కనిపెట్టక ముందు లైక్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఆ ల్యాబ్స్లోని మిల్క్ కంటెంట్ అనేది తీసుకెళ్ళి ఏంటి ఎంత ఉంది ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏంటి ఐఐటి మద్రాస్ వాళ్ళు వెరీ సింపుల్గా చీప్గా ఏంటంటే 3D పేపర్స్ తోటి ఇప్పుడు ఆ 3D పేపర్స్ ఉంటాయి అనమాట, టెస్ట్ కిట్ అది. సో ఆ 3D పేపర్స్లోని ఏంటి అంటే రీఏజెంట్స్ అనేవి యూజ్ చేసి 3D పేపర్స్ని చేయటం అనేది జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే స్టార్చ్ అనేది ఎంత ఉంది, అండ్ H2O2 ఆక్సిజన్ అనేది ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, యూరియా కంటెంట్ ఎంత ఉంది, సాల్ట్ కంటెంట్ ఎంత ఉంది ఏంటి అనేది ఆ 3D పేపర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు శాంపుల్ చెప్తాను. ఇలా ఉందనుకోండి, దీని మిడిల్లోని ఐఐటి మెడ్రాస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ దాని చుట్టూ కూడాను యూరియా కంటెంట్కి, సాల్ట్ కంటెంట్కి, సోప్ కంటెంట్కి, డిటర్జెంట్స్ ఎంత ఉన్నాయి, స్టార్చ్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అనేది ఇలా చుట్టూ ఇది 3D పేపర్ అనమాట. దాని చుట్టూ ఇలాగ రౌండ్ బాక్సెస్ లాగా ఉంటాయి. సో దాంట్లో ఏది ఎంత కంటెంట్ ఉంది అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. జస్ట్ 1 ml ఆఫ్ వాటర్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత వన్స్ ఆ బోత్ పేపర్స్ రెండు అటాచ్ చేసిన తర్వాత డబల్ సైడెడ్ టేప్ చేసేసి దాంట్లో మిల్క్ వేసేసి తెలిసిపోతుంది మనకి ఎంత అడల్టరేట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి. సో ఈ విధంగా ఫస్ట్ టైం ఐఐటి మెడ్రాస్ వాళ్ళు చీప్గా, అంటే చాలా చీప్గా అఫోర్డబుల్గా వచ్చే విధంగా మిల్క్ టెస్టింగ్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో అది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి అంటే పాస్పోర్ట్ ఇండెక్స్ రిలేటెడ్ అనమాట. పాస్పోర్ట్ ఇండెక్స్. అయితే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లోని రీసెంట్గా ఇండియా తాలూకా ర్యాంక్ అనేది 2023 ప్రకారంగా మన ర్యాంక్ అనేది 144కి ఇట్ హ్యాస్ బీన్ ఫాలెన్ డౌన్ 2022తో కంపేర్ చేస్తా అనమాట. అయితే ప్రియో 2019 ముందు మనకి అంటే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది దేని బేసిస్, మొబిలిటీ బేస్డ్ ఇస్తారనమాట. మొబిలిటీ బేస్డ్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి ఎంతమంది వెళ్ళారు ఏంటి ఎట్సెట్రా అని దాన్ని బట్టి మొబిలిటీ స్కోర్ బట్టి ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ప్రియో 2019కి ముందు మనకి బాగానే ఉండేది. ఆ తర్వాత 2021లోనే ఏంటి అంటే కరోనా పాండమిక్ ద్వారా ఒకేసారి మొబిలిటీ స్కోర్ అనేది మనమే కాదు గ్లోబల్ లెవెల్లో అందరికీ పడింది బికాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ వల్ల. ఆ తర్వాత ఎప్పుడైతే ఎకానమీస్ అన్నీ ఓపెన్ అయిపోయాయో ఒకేసారి అన్ని ఇండెక్సెస్ అనేవి పెరిగాయి. బట్ స్టిల్ 2022తో కంపేర్ చేసుకుంటే మన ర్యాంక్ అనేది పడిపోయింది. 2022లోని వచ్చేసరికి 138th ర్యాంక్, ఇప్పుడు 2023లోని 144. అయితే స్కోర్ కార్డ్ ఎంత మనకి 73 ఉండేది, ఇప్పుడు 71కి వచ్చేసింది. 71 స్కోర్ కార్డ్ అవ్వడం వల్ల 144 ర్యాంక్ అనేది వచ్చింది మనకి. అండ్ తర్వాత ఇప్పుడు 138, లాస్ట్ ఇయర్ 73లో ఉండేదన్నమాట మొబిలిటీ కార్డ్. సో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లోని ఏషియా లెవెల్లోని వచ్చేసరికి మనకి ఏంటి అంటే సౌత్ కొరియా హ్యాస్ హైయెస్ట్ స్కోర్, ఆల్మోస్ట్ 174 స్కోర్ కార్డ్ ఉందన్నమాట. అండ్ దాని ర్యాంక్ వచ్చేసరికి కూడా గ్లోబల్ లెవెల్లో టాప్ 10లోని ఉందన్నమాట. అండ్ తర్వాత జపాన్ కూడాను ఓవరాల్ 26 ర్యాంక్ అనేది 172 పాయింట్స్ తోటి జపాన్ కూడా 26th ర్యాంక్లో ఉందన్నమాట.
అండ్ ఎస్, అయితే మెయిన్ ఏషియాలోని ఆల్మోస్ట్ ఇండోనేషియా, వియత్నాం, టూరిజం బేస్డ్ కంట్రీస్ అన్నిటివి కూడా యాక్చువల్లీ మొబిలిటీ పడింది. బట్ ఇన్ కాంట్రాస్ట్ చైనాది మాత్రం ఇంక్రీజ్ అయింది. ఈవెన్ ఇండియాది కూడా మనం ఫాల్ అండ్ డౌన్. అయితే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 138 నుండి ప్రెసెంట్ మనకు 144th ర్యాంక్కి పడిపోయాం. స్కోర్ కార్డ్ వచ్చేసరికి 73 నుండి 71కి పడిపోవడం వల్ల ర్యాంక్ అనేది మనకి చాలా డ్రాస్టికలీ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఇంటర్నేషనల్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసైడ్ అయింది ఏంటి, ఎవ్రీ ఇయర్ మార్చ్ 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనేది సెలబ్రేట్ చేయాలి అనేది. అంటే ఇలాంటి సెలబ్రేట్ చేయడం అంటే ఏంటి, దే క్రియేట్ అవేర్నెస్. అంటే అర్థం ఏంటి, సో ఈ వేస్టేజ్ అనేది జీరో రిలీజ్ చేయాలి అని చెప్పేసి. అంటే ప్రజలు అనవసరంగా వేస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అది కుక్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా కుక్ చేసినప్పుడు అనవసరంగా ఎక్కువ ఎక్కువ వండేసి పారేయడం కానీ, ఊరికే చెత్తది బయటపడేయడం కానీ అలా కాకుండా ప్రాపర్ డిస్పోజల్కి. అండ్ తర్వాత దీనివల్ల ఏంటంటే హెల్త్ అండ్ హైజీనిక్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం, దీని మీద ప్రజల్లోని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇయర్ నుండి 2023 నుండి 2023 నుండి మార్చ్ 30th డే అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ కింద సెలబ్రేట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈవెన్ దే ఆర్ ఇన్ లైన్ విత్ 2030కి మనం యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం అచీవ్ చేయాలి. ఇవి ఎందుకంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మనకు ఉంటుందన్నమాట. లైక్ అర్బన్ ఏరియాస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, సస్టైనబుల్ సిటీస్ కానీ, సస్టైనబుల్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇవి మనం అచీవ్ చేయాలి అంటే నాట్ జస్ట్ ఇండియా, గ్లోబల్ కంట్రీస్లో కూడాను ఈ వేస్టేజ్ రిడక్షన్ అనేది తెలియడం మీద ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డేని మార్చ్ 30th డేని అండ్ అవేర్నెస్, వేస్ట్ రెడ్యూస్ చేయడం వల్ల హెల్త్ ఎలా బాగుంటుంది, ఏ విధంగా డిస్పోజల్ అనేది చెయ్యాలి, అండ్ తర్వాత ఏ విధంగా చేస్తే బెటర్, దాన్ని కంట్రోలింగ్ ఎలాగా, మేనేజ్మెంట్ ఎలా అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అనమాట. సో దిస్ వన్ రిమెంబర్ దట్, ఎందుకంటే ఇయర్ ఎస్పెషల్లీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ డే, ఇటువంటి డే అనేది. సో డెఫినెట్లీ మనకి హై ఛాన్సెస్ ఆఫ్ దేర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కమింగ్ ఇన్ ద ఎగ్జామ్స్లోని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. దిస్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యారు. సో ఈ ఇయర్ నుండి సెలబ్రేట్ చేశారు. మార్చ్ 30 రీసెంట్గా సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, GIB. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యాక్చువల్లీ మనకి ఏంటి అంటే రాజస్థాన్లోని ఇంకా గుజరాత్ ఏరియాస్లోని చాలా ఫేమస్ అనమాట. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సేవ్ చేయడం కోసం ఒక కన్జర్వేషన్ ప్లాన్ అనేది యాక్చువల్లీ చేసింది. సో ఇది ఆబ్వియస్లీ ఏ మినిస్ట్రీలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్లోకి వస్తుంది. అయితే ఈ ప్లాన్ ప్రకారంగా ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ గుజరాత్, మిగతా ఏరియాస్లో కూడాను వీటి నెంబర్ అనేది కన్జర్వ్ చేయడానికి, యాజ్ ఆఫ్ నౌ అపార్ట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ కాకుండా మిగతా ఏరియాస్లోని ఆల్మోస్ట్ 90% వీటి నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోయిందనమాట. మెయిన్ వీటి నెంబర్ రెడ్యూస్ అవ్వడానికి గల కారణం ఏంటి, వీళ్ళ తాలూకా హ్యాబిటాట్ అనేది పోవడం అనమాట. హ్యాబిటాట్ లాస్ అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఎక్కడైతే ఉంటాయో వాటి ప్లేసెస్ని హ్యూమన్ ఆక్యుపై చేసేసుకోవడం వల్ల కానీ, వాటిని పొల్యూట్ చేసేయడం వల్ల వీటి నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎస్పెషల్లీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ యానిమల్ అనమాట, బర్డ్. సో ఎందుకు అంటే యాక్చువల్లీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసరికి హయ్యెస్ట్ అంటే హెవియెస్ట్ బర్డ్ కింద మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ దీని వెయిట్ అనేది 12 to 18 kgs వరకు కూడా ఉంటుంది. సో సచ్ ఎ హెవీ బర్డ్. అండ్ దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అంటే ఇండియాలోని
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారంగా దీన్ని షెడ్యూల్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. ఏదైనా సరే షెడ్యూల్ 1లో ఉందంటే అర్థం ఏంటి, దీని కన్జర్వేషన్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అండ్ వీటిని షూట్ చేయడం కానీ హంటింగ్ చేయడం అనేది కంప్లీట్లీ టోటలీ బ్యాండ్ అనమాట. హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది వీటికి ఉంటుంది. అండ్ దీనికోసం నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవి క్రియేట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అర్థం ఏంటి, ఇంకా ఇఫ్ అట్ ఆల్ ఇంకా ఫర్దర్గా వీటిల్ని కానీ ఎవరైనా సరే హంట్ చేస్తే అవి చేస్తే ఇంకా వీటి నెంబర్ అనేది 0 అయిపోయే దగ్గరికి స్కోప్ అనేది వచ్చేసింది అని అర్థం అనమాట. సో దీన్ని కన్జర్వ్ చేయడానికి కంపా ఫండ్స్ అవి యూజ్ చేస్తారు, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్స్ అన్నమాట అవి. సో ఈ కంపా ఫండ్స్ అవి యూజ్ చేస్తూ ఎట్సెట్రా వీటిల్ని సేవ్ చేస్తున్నారనమాట. సో ఇంకా ప్రాపర్గా కన్జర్వేషన్ అనేది చేయడం కోసం ఈ నేషనల్ లెవెల్ ప్లాన్ అనేది చేయడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో దీస్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. దీని అంటే మనకి ఈరోజు వచ్చేసరికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇయర్ కాపాడడం వల్ల. అండ్ ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చేసరికి ఈ మిల్క్ టెస్ట్ కిట్ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కవర్డ్ ఐ గెస్. మీకు ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే. సో ఓకే, ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 పూర్తి మాడ్యూలే కాదు, సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ కూడా 3000 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. మీకు దీంట్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్ టు నోట్ డౌన్, ఏపీ ఎకానమీ అనేది మీకు జస్ట్ 2000 రూపీస్కే ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉండి జాయిన్ ఎవరైతే ఏ స్పెసిఫిక్ టాపిక్ అయితే మీకు డౌట్ ఉందంటే వెంటనే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే ఆల్రెడీ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఫర్దర్గా మీరు మిస్ అవ్వకూడదు అంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఈ నెంబర్ వచ్చేసరికి 7893899553. ప్రతి క్షణం కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఓకే, నౌ ద టుడేస్ క్వశ్చన్. సో నిన్న ఎవరైతే ఆన్సర్ చేశారో వెరీ గుడ్. దట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, శైవిజంకి లింగాయత్కి డిఫరెన్స్ ఏంటి అంటే, దో రెండింటిని శివుణ్ణి మనం ఫాలో అయినా సరే, శైవిజం అనేది ఏంటి, వేదికలో మెన్షన్ చేసిన రిలీజియన్ ఫాలోవర్స్ని శైవిజం అంటారు. అదే బసవేశ్వర ఫాలో అవుతున్న రిలీజియన్ అయితే దాన్ని లింగాయత్ అంటారు. ఇష్టరూప లింగంలోని పూజిస్తే దాన్ని లింగాయత్స్ అంటారు. ఇది నార్మల్గా లింగాన్ని పూజిస్తే దాన్ని శైవిజం అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ B2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమెంబర్ దట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను అందుకే ఒక ఆప్షన్లోని మీకు శైవిజం అండ్ రెండో ఆప్షన్లో లింగాయత్ అని మెన్షన్ చేశాను. అలా అయినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలిమినేట్ చేస్తారని. ఓకేనా. సో ట్రై టు రిమెంబర్, అందుకే అండర్లైన్ చేసుకోండి అంటాను. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ has been celebrated on A. April 14th, B. February 28th, C. December 22nd, D. March 30th. ఓకే. సో ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.